కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులకు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిలిచింది. ఇన్ని రోజులుగా కొరవడిన స్పష్టత ముఖ్యమంత్రి ప్రసంగంతో వచ్చేసింది. కేబినెట్ మంత్రులతో కలిసి కేవలం 15 నెలల్లో 1,58,000 కోట్లు అప్పులు చేశామని సీఎం చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి చేసిన మార్కెట్ బోరోయింగ్స్ 70,000 కోట్లకు చేరింది. మరోవైపు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పులతో కలిపి 1,58,000 కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో 1,58,041 కోట్ల అప్పు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు చేసిన ఈ బాకీలను గత ప్రభుత్వం చేసిన అప్పులకే కట్టాల్సి వచ్చిందని కవరింగ్ చేసుకున్నారు. ఇందులో 88,591 కోట్లను అసలుకు, 64,768 కోట్లను మిత్తీలకు, మొత్తంగా 1,53,359 కోట్లను కట్టినట్టు చెప్పారు. తన ప్రభుత్వం చేసిన అప్పుల తప్పుల్ని కేసీఆర్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రయత్నించే క్రమంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సీఎం గతంలో చేసిన వ్యాఖ్యలనే ఉదహరిస్తున్నారు. ప్రతి నెల మొదటి తేదీన 7,000 కోట్ల రూపాయల వడ్డీ, ఏటా 72,000 కోట్లు మిత్తి కట్టనీకి అవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి నిరుడు జూలై 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో చెప్పారు. దీని ప్రకారం 15 నెలల్లో 1.05 లక్షల కోట్లు మిత్తిలకే కట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చెప్పిన లెక్క కన్నా ఇది దాదాపు 40,000 కోట్ల రూపాయలు తక్కువ. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామని గత డిసెంబర్ 1న ప్రెస్ మీట్లో సీఎం చెప్పారు. ఈ లెక్కను చూస్తే 15 నెలల్లో 97,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్టు లెక్క. కానీ సీఎం అసెంబ్లీలో ఏకంగా 1.53 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పారు. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉన్నది. మరి ఈ రెండింటిలో ఏ లెక్క కరెక్ట్ అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ అప్పులు మిత్తీలకు కలిపి 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామని గత డిసెంబర్లో ఏడాది పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ చెప్పారు. ఇక ఈ లెక్కన ప్రభుత్వం నెలకు 13,000 కోట్ల రూపాయలు కట్టాలి. 15 నెలల్లో 1.95 లక్షల కోట్లు కట్టి ఉండాలి. కానీ అసెంబ్లీలో దాదాపు 40,000 కోట్లు తగ్గించి చెప్పారు. సీఎం చెప్పిన ఈ 3 లెక్కల్లో వేటిని నమ్మాలి అని ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకు, మరో 6,500 కోట్లు అప్పులు వడ్డీలకు కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మిగిలిన 5,500 కోట్ల రూపాయలలో రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేశామని గత నవంబర్ 19న వరంగల్ ప్రజా విజయోత్సవ సభలో వివరించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రతి నెల ప్రభుత్వం కడుతున్నది 6,500 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అసెంబ్లీలో సీఎం చెప్పిన లెక్క ప్రకారం పాత అప్పులు మిత్తీలకు నెలకు 10,223 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే అదనంగా ప్రతి నెలా కట్టిన 3,723 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్టని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పిన లెక్కలకు సీఎం గతంలో చేసిన ప్రచారానికి సంబంధం లేదని విశ్లేషకులు మండిపడుతున్నారు. నెలకు అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు కట్టినా, లేదా అసలు 6,500 కోట్ల రూపాయలు, వడ్డీ 6,500 కోట్లు కట్టినా రేవంత్ చెప్పిన లెక్కలకు పొంతన ఉండడం లేదని సీఎం ఇన్నాళ్లు చెప్పినదంతా దుష్ప్రచారమే అని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. అసలు విషయానికొస్తే రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఢిల్లీ పెద్దల జేబులు నింపి పదవులు కాపాడుకుంటోందని ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని అభియోగాలున్నాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా మరిచిపోయారన్న వ్యంగ్యస్వరాలు సైతం వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినా రేవంత్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం గమనార్హం. పైగా ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి చేసిన మార్కెట్ బారోయింగ్స్ 70,000 కోట్లకు చేరింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పులతో కలిపి 1,58,000 కోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతోంది.